పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది తప్పు కాదు. ఎందుకంటే తనకి ఒక చంద్రబాబు కుప్పంలాగానో మన జగన్‌కి పులివెందుల్లాగా బాలకృష్ణకి హిందూపురం లాగా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్‌లకి ఒక పర్మనెంట్ నియోజకవర్గం లేకపోతే వాళ్ళకి టెన్షన్ ఉంటది. మళ్ళీ అక్కడ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటది. అవన్నీ ఉంటది. అందుకని ఒక పర్మనెంట్‌గా నియోజకవర్గం పెట్టుకుంటే వాళ్ళు సేఫ్‌గా ఉంటది. వాళ్ళు మిగతా స్టేట్ వైడ్‌గా కాన్సంట్రేట్ చేయగలుగుతారు. అది పవన్ కళ్యాణ్ అలా ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏందంటే ఆయనకేదో పదవిచ్చి, ఆయన్ని కూడా గౌరవించి, ఆయన కూడా తీసుకొని ఉంటే బాగుండేది. కానీ తొక్కేయాలని అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి. సో దాంతో ఈ స్టేట్మెంట్లు అయిన తర్వాత వర్మ కూడా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. మళ్ళీ ప్రజలే నా బలం, ఒక కార్యకర్తే అధినేత అని ఒక పోస్ట్ పెట్టాడు. ఇది నాగబాబు విమర్శించిన తర్వాత. అంటే ఇక్కడ ప్రజలు నాతోనే ఉన్నారు, కార్యకర్త ఇక్కడ ఇంపార్టెంటు, పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన ఇండైరెక్ట్ గా నాగబాబుకి చెప్పినట్టుగా అర్థమైంది. ఈ మధ్య ఏమైందంటే ఒక కార్యక్రమంలో ఈయన్ని పిలవలేదు అక్కడ. అంటే క్లియర్ గా వాళ్ళు ఈయన పక్కన పెట్టేయాలని జనసేన నాయకులు అధినాయకత్వం డిసైడ్ అయింది. సో అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ స్టేజ్ దగ్గరే గొడవ పడ్డారు. మా నాయకుడిని ఎందుకు పిలవలేదు, మా నాయకుడు చెప్తేనే మేము మీకు ఓట్లు వేసాము, ఆయన వల్లే మేము ఓట్లు వేయించాము, ఆయన లేకపోతే మీరు గెలిచేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎందుకు ఆయన పిలవలేదని గొడవ అయింది. ఈ నేపథ్యంలో వర్మ స్ట్రాటజీ మార్చాడు. అతను ఏం చేస్తున్నాడు అంటే ఎట్లాగో మనకు లోకేష్ చంద్రబాబు పదవి ఇవ్వలేదు, దీనికి ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం, కానీ మనం దీన్ని ఉపయోగించుకొని మన పట్ల ఒక సింపతి ఉంది కాబట్టి ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల్లో మనం పట్టు కోల్పోకుండా ఉంటే ప్రజల్లో పట్టుని పవన్ కళ్యాణ్ ఇంకొకరు దాన్ని వేరు చేయలేరు కదా అన్న దృక్పథంతో ఆయన ప్రజల్లో తిరగడం ఎవ్రీ వెన్స్డే ఆయన యాత్రలు ప్లాన్ చేస్తున్నాడు. దాంతోపాటు నిరంతరం కూడా ప్రజలకి ఒక పాదయాత్ర లాంటిది కూడా ప్లాన్ చేస్తున్నాడు చెప్తున్నారు. అంటే ప్రజా సమస్యల్ని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే లాగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ రెగ్యులర్గా రాలేడు కాబట్టి ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది. దీన్ని ఉపయోగించుకొని తను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేద్దాం అనేది ఈయన చేస్తున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యూహాలని పండుతున్నట్టుగా అర్థమవుతుంది. అందులో ఒకటి ఆల్రెడీ పెన్నెం దొరబాబుని చేర్పించుకున్నాడు జనసేనలో. ఇప్పుడు వంగా గీత కూడా వైసీపీ క్యాండిడేట్, ఆమెను కూడా జనసేనలో చేర్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉంది కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఆమెను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ని కంప్లీట్గా కన్సాలిడేట్ చేసుకోవాలి. అంటే వైసీపీకి కొంత కాపు ఓట్ బ్యాంక్ ఉంది, ఆ కాపు ఓట్ బ్యాంక్ అక్కడ 90,000 పైన ఉంది. ఆ కాపు ఓట్ బ్యాంక్ని కంప్లీట్గా కన్సాలిడేట్ చేసుకోవడానికి కాపు నాయకులంతా కూడా పార్టీలో చేర్చుకోవడం. వర్మేమో క్షత్రియ కమ్యూనిటీ కాబట్టి ఆయన కమ్యూనిటీ ఓట్లు అక్కడ ఎక్కువ లేవు. కాపు, బీసీ, మత్స్యకార ఈ ఓట్లే ఎక్కువ ఉంటాయి. సో అది ఒక వ్యూహం అయితే, రెండో వ్యూహం ఏంటంటే యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కంప్లీట్గా ఆ నియోజకవర్గంలో యంత్రాంగం తన కంట్రోల్లో ఉండేట్టుగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 4 పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఏ కేసులు ఉన్నాయి, ఎవరి మీద ఏమేమి కేసులు పెట్టారు, జనసేన మీద ఏమైనా కేసులు పెడుతున్నారా, అక్కడ ఏమైనా రౌడీజం మాఫియా ఇదంతా ఉందా, అదంతా స్టడీ చేసి నివేదిక ఇవ్వమని ఇంటెలిజెన్స్ అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించాడని ఒక వార్త వైరల్ అవుతుంది. పవన్ చేయడంలో, పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమి తప్పు కాదు. తన నియోజకవర్గంలో పట్టు సంపాదించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి అవసరం. ఇటేమో ఈయనకేమో తనని తాను నిలబెట్టుకోవడం ఇది అవసరం. ఇప్పటివరకు వర్మ ఈ స్థాయి కాంపిటీషన్ని ఫేస్ చేయలేదు. ఇప్పుడు వర్మకు కూడా ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఇంక వేరే దగ్గరికి వెళ్ళలేడు. అది అక్కడే ఆయన పనిచేసి, ఆయన ఎప్పటి నుంచో 2009 నుంచి అక్కడ పనిచేసుకుంటూ వస్తున్న వర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు అన్యాయం జరిగింది, అందువల్ల ఆయన పోరాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ పదవిలో ఉన్నాడు, తన కంట్రోల్లో నియోజకవర్గాన్ని ఉంచుకోవాలి, తన నాయకత్వంలోనే అది ఉండాలని ఆయన అనుకోవడంలో తప్పులేదు. ఎటొచ్చి కోల్డ్ వార్ అయితే పెరిగింది.